పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, అంత గట్టిగా చెప్పారు, మొత్తం అసలు ఎకనామిస్టుల కంటే ఎక్కువగా చెప్పారు, ధరలు తగ్గించేస్తామన్నారు, ట్యాక్సులు తీసేస్తామన్నారు. మరి ఇప్పటికి కూడా ₹109 పైగా దేశంలోనే హయ్యెస్ట్ ఫిగర్ బహుశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఉన్నట్లుంది కదా. మీరేమంటారు? వాట్ ఈజ్ యువర్ కామెంట్ ఆన్ ఇట్ బ్రీఫ్లీ? కుమేణ్ గారు ప్రతిదానికి జగన్ గారికి ఆపాదించి మాట్లాడడం అనేది ప్రతిపక్షం ఆ రోజు లాజిక్ గా పెట్టుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుంటే అధికారికంగా ధైర్యంగా ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎందుకు ధరలు పెరుగుతున్నాయంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సెస్ల పేరుతో, ప్రత్యేక సెస్ల పేరుతో, మామూలుగా పన్నులు పెంచితే వాళ్ళ వాటా వాళ్ళకు వస్తుంది, మన వాటా మనకు వస్తుంది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ప్రత్యేక సెస్లు పెట్టి 100% వాళ్ళే లాక్కునేస్తున్నారు. దీన్ని క్వశ్చన్ చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఓపెన్ గా మాట్లాడిన ఛాలెంజ్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాని అర్థం ఏంటి? నేను ఛాలెంజ్ గురించి మాట్లాడట్లా, అదే పరిష్కారం. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని ధరలు తగ్గించి ప్రత్యేక సెస్లు వేయకుండా ఉంటే వాళ్ళు ప్రత్యేక సెస్లు వేస్తారు, మనకు డబ్బులు లేవు కదా, మనం ప్రత్యేక సెస్, అందువల్ల ధరలు పెరిగి కూర్చున్నాయి. ఇది ప్రశ్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మాత్రం అవి ఏం మాట్లాడకుండా బీజేపీ వాళ్ళు అందరూ కలిసి జగన్ వాళ్ళే పెరిగిపోయిందని చెప్పినారు. మరి ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు సమాధానమే లేదు. కాబట్టి జగన్ గారిని విచక్షణ రహితంగా విమర్శించడమే ప్రాతిపదిక పెట్టుకున్న వల్ల ఇది దశ వచ్చింది. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడి కేంద్రంతో మాట్లాడుకుని ఆ సెస్ల విషయం మాట్లాడుకుంటే ఎంతో కొంత ప్రజలకు ఉపశమనం, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. రైట్. శేఖర్ గారు సార్, అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అది ఏ అంశమైనా కానీ కేంద్ర ప్రభుత్వం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద బండ. సార్, పెట్రోల్ రేట్లు అనేవి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాక ముందు ఏవైతే సెస్లు ఉన్నావో అవే సెస్లు కంటిన్యూ చేసింది. స్టేట్ సెస్లు అమరావతి మీద సెస్ చేశారు, రోడ్ల నిర్వహణ అని చెప్పి సెస్ చేశారు. అంటే ఇక్కడ పాయింట్ అది కాదు మిత్రమా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నా ప్రశ్న ఏమంటే, లోకేష్ గారు పనిగట్టుకుని కర్ణాటకకి వెళ్ళి చూడండి అక్కడికంటే ఇక్కడ తక్కువ ఉందన్నారు. ఇప్పుడు నిన్న ఆ ఫిగర్స్ చూస్తే గుజరాత్లో ₹94కే లీటర్ పెట్రోల్ వస్తుంది. అలాగే గుజరాత్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అన్ని ₹100 లోపే ఉన్నాయి. మరి ఏపీలో ₹109 ఉంది, ఇది తగ్గిస్తామని చెప్పారు కదా, ఎందుకు తగ్గించలేకపోయారు? దాని గురించి ఎందుకు నోరెత్తట్లేదు? చంద్రబాబు గారు కూడా విమర్శించడం చూశాం కదా. లోకేష్ గారే కదా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతోంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఆయన మరి చొరవ తీసుకుంటే ఆయనకి మంచి పేరు వస్తుంది కదా అన్నది నా ప్రశ్న. ఎస్ సార్, నేను కూడా అక్కడికే వస్తున్నాను సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రగల్భాలు పలికారు సార్, ప్రజల్ని తప్పుదో పట్టించారు. ఆ యువగలం అనే పాదయాత్రలో వచ్చి టెత్తి ఫోటో తీసుకున్నారు సార్ పెట్రోల్ బంకుల దగ్గర. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. మరి మీరు పెట్రోల్ రేటు తగ్గిస్తాం అని హామీ ఇచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా తగ్గిస్తాం, ఎకనమిస్ట్ లాగా మీరు చెప్పినట్టు పక్క రాష్ట్రంలో అంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, అక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోతుంది అన్నారు కదా. మరి ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, మనకంటే కూడా ₹20 కొన్ని రాష్ట్రాల్లో తక్కువకి వచ్చింది, ₹15 తక్కువకి వచ్చింది. మరి మన రాష్ట్రంలో ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఆ ప్రత్యేక సెస్సులు బీజేపీ వాళ్ళతో మాట్లాడి కూటమిలో ఉన్నారు కదా, ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం మీతో ములాఖాతే కదా ఉంది, మరి ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఇది ఒక్కటే కదా సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా విషయాలు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే కొన్ని రొటీన్ గా జరిగే విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బండేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వెచ్చలవిడిగా తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ ఆ ప్రచారాలు ఏమైనా చేసుకొని ఉండి మా బోటి వాళ్ళకి అనవసరం. ఇప్పుడు తగ్గిస్తానన్నప్పుడు తగ్గించి ఉంటే, లోకేష్ గారు చంద్రబాబు గారు ఇద్దరు తగ్గించి ఉంటే ఆయనకి వాళ్ళకి క్రెడిట్ వచ్చేది కదా. ఇప్పుడు ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో అడుగుతున్నారనే కోపం అనుకుంటా, అందుకే దాని మీద ఏదో చేయాలనుకుంటున్నారు కదా ప్రస్తుతం. దాని మీద ప్రత్యేక చట్టం తెచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టాలి, జైలుకి పంపించాలి. మమ్మల్ని ప్రశ్నించేవాడు ఎవ్వరూ ఉండకూడదు. రైట్. సోషల్ మీడియా గురించి నేపాల్ ఇష్యూ గురించి మళ్ళీ మాట్లాడదాం. మన మాబోటి వాళ్ళని సలహా ఇచ్చేది ఏమంటే, పురుషోత్తమ రెడ్డి గారు కానీ మేము కానీ రాజకీయంగా కాదు, ఎస్ మీరు వాగ్దానం చేశారు, నిజంగానే ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండటం వల్ల నష్టం జరిగి ఉండొచ్చు, కాదని మనం అంటలేదు. అది జగన్ గారా ఇంకోళ్ళ అనేది కాదు. మీరు హామీ ఇచ్చారు, మీరు మంచి ఆర్థికవేత్తగా కూడా హామీ ఇచ్చారు. లోకేష్ గారు ఇప్పుడు మీరు దేశంలో ప్రైమ్ మినిస్టర్ని కలుస్తున్నారు, మన ప్రైమ్ మినిస్టర్ని కలిశారు కదా. కలిసినప్పుడు పెట్రోల్ రేటు మా రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, కొంచెం మేము ఇట్లా మా ట్యాక్స్ ఇట్లా తగ్గించుకుంటాం, మీరు కూడా ఇట్లా తగ్గించుకోండి అని చెప్పుంటే ఆయనకి గొప్ప పేరు వచ్చేది కదా. మోడీ గారిని పొగట్టడానికి కోసం అయితే పని కట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అంతా మేము డెవలప్ చేసేస్తున్నామని చెప్పడానికైతే వాళ్ళకి తెలుస్తూనే ఉంటే ఓకే చెప్తే చెప్పారు. ఈ పాయింట్ కూడా చెప్పాలన్నది పురుషోత్తమ రెడ్డి గారు కానీ
మాబోటి వాళ్ళం కానీ ఆశిస్తాం. అవునా కాదా పురుషోత్తం రెడ్డి గారు, మీరు ఆశిస్తారా లేదా? అంతే 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 కదా కొమ్మినేని గారు. బేసిక్ గా ఎన్నికల సమయంలో కూడా మా లాంటి వాళ్ళు లేక ఎలక్షన్ కమిషన్ రాస్తాం, హామీలు విడిగా ఇచ్చేస్తున్నారు, ఉన్న బడ్జెట్ ఎంత చూడమంటే వాళ్ళేం అట్లాంటి విషయాలు జోక్యం చేసుకోరు. ఎన్నికల ప్రభావితం చేసే అంశాలు కూడా జోక్యం చేసుకోవాలి. అంటే బడ్జెట్ కన్నా మించి హామీలు ఇచ్చేస్తా ఉంటే ఆ రోజు పట్టించు దాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికన్నా కనీసం క్షమాపణ చెప్పాలి, ఆ రోజు తప్పు చెప్పినామని. మార్చుకోవడం మార్చుకోవాలి. నాకైతే క్షమాపణ అక్కర్లేదు. రేటు తగ్గించి సామాన్య ప్రజలకి మేలు చేస్తే నేను శభాషను కూడా మెచ్చుకుంటా. అది నా పాయింట్. ఆ పెట్రోల్ రేట్, డీజిల్ రేట్లు వాళ్ళే హామీ ఇచ్చారు కదా, అందుకోసం. రైట్.